ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ దినము వాగ్దానాన్ని వింటున్నటువంటి మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ దినము ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన అది కొంతమంది ఇప్పటికే చాలా మంది చిక్కబడి ఉన్నారు. దేనిలో చిక్కబడి ఉన్నారు? పాపములు చిక్కబడి ఉన్నారు, శాపముతో చిక్కబడి పట్టబడి ఉన్నారు. అనేక దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాలలో మనిషి ఈ దినము పట్టబడి ఉన్నాడు. పాదాలు పరుగులు తీస్తూ ఉన్నాయి, చేతులు ఆతృతగా ఆ పని చెయ్యాలి, అది కోసుకొని తాగాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మాటలు మాట్లాడాలని పెదవుల ద్వారా చాలా మంది కాసుకుంటూ ఉన్నారు. నేత్రాల ద్వారా మరి అది చెయ్యాలి, ఇది చూడాలన్న ఆతృతతో చూస్తున్నారు. అయితే దేవుని యొక్క వాగ్దానం అంటుంది, మీ కాళ్ళు చిక్కబడుకుంటున్నట్లు, దేనిలో? పాపములు చిక్కుబడుకుంటున్నట్లు ఆయన మనల్ని కాపాడుతాడు అని రాయబడింది. మరి దేవుడు మనల్ని కాపాడాలి అంటే ఆయన దగ్గరికి మనం వస్తే కదా. ఆయన దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన దగ్గరికి రాకుంటే ఆయన మనల్ని కాపాడలేదు. కారణం ఆయనకి శక్తి లేకుండా కాదండి, ఆయనకి శక్తి లేకుండా కాదు, కానీ ఆయన సమస్తం ఎరిగిన వాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి మనం రావాలి అని ఎందుకు ఎదురు చూస్తాడంటే మనకి వివేచన, వరము, జ్ఞానము ఇచ్చాడు కనుక ఆ వివేచన, జ్ఞానము పొందుతున్నటువంటి మనము తప్పు చేయకుండా ఉండున్నట్లు దేవుని సహాయాన్ని వేడుకుంటాడేమో, నా దగ్గరికి వచ్చి సహాయం అడుగుతాడేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక ఆయన సహాయాన్ని నువ్వు అడగగలిగితే, మరి ఈ శోధన వచ్చినప్పుడు యవనస్తులుగా ఉన్న మీరు శోధనలో పడుకుంటున్నట్లు మరి దేవుని సహాయాన్ని అడగాలి. మరి యవనస్తులు మాత్రమే కాదు, యవన స్త్రీలు, మరి ప్రతి మనిషి కూడా మరి దేవుని సహాయాన్ని అడిగినప్పుడు మనము పాపంలో చిక్కుబడుకుంటున్నట్లు ఆయన మనల్ని కాపాడు. మరి దేవుని దగ్గర అడుగుదామా? ఏ విషయాల్లో చిక్కబడి ఉన్నారో, పట్టబడి ఉన్నారో మీకు తెలుసు, మీ పరిస్థితి తెలుసు కనుక అది ఎరిగిన వారై దేవుని సహాయాన్ని అడుగుదాం. తప్పక మన దేవుడు పట్టబడిన స్థితిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తారు. కనుక విశ్వసించి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామములకై వందనాలు. ఉదయకాల సమయమందు మీరు శ్రేష్టమైన మాటలతో మాట్లాడారు, వందనాలు. పట్టబడినటువంటి మా జీవితాలలో ఉన్నటువంటి మమ్ములని మీరు చూశారు, అందుకే శ్రేష్టమైనటువంటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇదిగో మేము గుర్తించాం, గమనించాం, పక్షతాపపడి ఏ బిడ్డలైతే ఇలాగ ప్రార్థన చేస్తున్నారు వారి యొక్క ప్రార్థన ఆలకించి పట్టబడిన స్థితిలో నుండి, కట్టబడిన స్థితిలో నుంచి విడిపించండి, రక్షించి. అనారోగ్య శాతం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేసి ఈ నామాన్ని మహిమ తెచ్చుకోమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుని నామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి కట్టబడిన స్థితిలో నుండి